ఇవాళ యువతరం పరిస్థితి ఎలా ఉందో గమనించి. అసలు 9 వరకు ఎవడో లేచే ప్రశ్న లేదు ఇక్కడ, ఆడ మగ కూడా. అందుకే క్షేమేంద్రుడు ఏం చెబుతున్నాడు, నీ జీవితంలో ఏమి సాధించాలన్నా ముందు పొద్దున లేవాలయ్యా. ఎందుకు లేవాలో తెలుసా కూడా చెబుతున్నాడు. బ్రాహ్మీ ముహూర్తే పురుష త్యజేత్ నిద్రాం అతంద్రిత. ఇక్కడ పురుష అంటే మగవాడు అనుకోకుండా, మన శాస్త్రాల్లో వైదిక సాహిత్యంలో కావ్యంలో పురుష అంటే మనిషి అని అర్థం, మగవాడు కాదు. ఆడ మగ అందరికీ వర్తిస్తుంది. పురుష ప్రయత్నం, పురుషార్థం అదంతా అంతే. పురుష సూక్తం కూడా మనిషి మగవాడికి సంబంధించింది కాదు. పురుష సూక్తం విష్ణువుకి సంబంధించింది కాదు. చాలామంది పొరపాటు పడతారు. అందులో చతుర్భుజం, నారాయణమూర్తి, శంఖచక్ర కథా పద్మాల వర్ణన పురుష సూక్తంలో ఎక్కడ లేదు. విరాట్ పురుషుడు, నువ్వు ఒక పురుషుడు మనిషివి కదా, ఈ సమాజం అంతా ఒక మనిషి అయితే ఎలా ఉంటుంది అంటే పురుష సూక్తం వర్ణిస్తుంది. విరాట్ పురుషుడు అంటారు ఆయన. ఎందుకని ఆయన విష్ణువు కాదు, బ్రహ్మ కాదు, శివుడు కాదు. సినిమాలో ఆ సూక్తం ఎప్పుడైనా ప్రదర్శిస్తే